హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి SBI ఫార్మసిస్ట్ జాబ్స్ రాబోతున్నాయని చెప్పొచ్చు. సో చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ SBI ఫార్మసిస్ట్ రాబోతున్నాయి. కాకపోతే ఇప్పుడు కాదు, మార్చ్లో రాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఇన్ ద సెన్స్ ఇంకా 4 months ఉందన్నమాట. సో ఈ 4 months లో రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్ ఏంటి, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు త్వరలో SBI ఫార్మసిస్ట్ రాబోతుందని చెప్పొచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫార్మసిస్ట్ జాబ్స్ రాబోతున్నాయి. దీనికి శాలరీ దాదాపు 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొని 35 వరకు రాబోతుందని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాబోతున్నటువంటి జాబ్స్ కాబట్టి ఫస్ట్ దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ లో భాగంగా CBT ఎగ్జామ్ అని చెప్పొచ్చు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎవరెవరు క్వాలిఫై అవుతారు అన్న విషయం చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ, ఫార్మ్ డి చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్. అండ్ ఇవి ఓన్లీ ఫార్మసిస్టులకు అని చెప్పొచ్చు. సో ఫార్మసిస్ట్ ఎవరో మీకు తెలుసు కదా. ఇప్పుడు చెప్పినట్లు B ఫార్మసీ, M ఫార్మసీ, ఫార్మ్ డి చేస్తే మీరు ఫార్మసిస్టులు అవ్వరు. PCI గుర్తింపు ఉన్న వాళ్ళు మాత్రమే ఫార్మసిస్టులు అవుతారు. ప్రతి వీడియోలో ఇది చెప్తున్నాను, మళ్ళీ దీని కింద కామెంట్ పెడతారు, ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, మేము ఎలిజిబులా, PCIకి ఇంకా అప్లై చేయలేదు, మేము ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిజిబుల్ కాదు. మీ దగ్గర PCI ఉండి స్టేట్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొందితేనే మీరు ఫార్మసిస్టులు, అంతవరకు మీరు ఫార్మసిస్టులు అవ్వలేరు. అండ్ ఇప్పుడు ఈ పోస్టులు ఎన్ని రాబోతున్నాయి అన్న విషయం చూసుకున్నట్లయితే దాదాపు 60కి పైగా పోస్టులు రాబోతున్నాయని చెప్పొచ్చు. సో చాలా సెక్యూర్ జాబ్స్ అని చెప్పొచ్చు. వన్స్ ఇది మీరు క్రాక్ చేశారంటే ఖచ్చితంగా మీ లైఫ్ సెట్ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో దీనికి ఏజ్ లిమిట్ 32 years వరకు ఉంటుంది. ఇంకా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో ఫుల్ నోటిఫికేషన్ రాగానే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇలాంటి SBI ఫార్మసిస్టులు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. ప్రీవియస్ గా 2021లో వచ్చింది, ఇప్పుడు 2025లో రాబోతున్నాయని చెప్పొచ్చు. సో 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మాక్సిమం దాన్ని క్రాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ SBI తాలూకు సిలబస్ ఏంటి అన్నది ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్లలో చర్చించుకోవడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో మన ఛానల్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి అక్కడ సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి SBI ఫార్మసిస్ట్ అని మీరు టైప్ చేసినారంటే మన ఛానల్లో ఉన్నటువంటి SBI తాలూకు ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయని చెప్పొచ్చు. సో వాటిలో సిలబస్ అనేది సెలెక్ట్ చేసుకుని అందులో ఏ సిలబస్ ఉన్నది ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా మీరు SBIని క్రాక్ చేయొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ జాబ్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోవద్దు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ SBI ఫార్మసిస్ట్ దానికి పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.